హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ, మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా మాకు కామెంట్ చేయండి, సో దట్ మేము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము స్క్రమ్ అంటే ఏందో చూసాము. సో లైక్ వీ హ్యావ్ గాట్ రిక్వెస్ట్ టు డూ ది అజైల్ స్క్రమ్. ఓకే, సో విల్ సీ వాట్ ఈస్ అజైల్ స్క్రమ్, అసలు రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ వై కంపెనీస్ ఆర్ యూజింగ్ దిస్ and what are all the opportunities we have in the market agile scrum పైన. ఓకే, బికాస్ there are a lot of opportunities in the agile scrum. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో లైక్ డెలివరీ ఫాస్ట్గా చేయడానికి స్క్రమ్ అనేది అజైల్ అనేది యూజ్ చేస్తుంటారు. అండ్ వై దే ఆర్ యూజింగ్ స్క్రమ్ అనేది చూద్దాం. అండ్ వాట్ ఆర్ ద స్క్రమ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా దీన్ని ఆర్గనైజేషన్స్లో వాడుతున్నారు అనేది కూడా మనం చూద్దాం ఈరోజు వచ్చి. ఓకే, సో జనరల్గా వాట్ ఈస్ స్క్రమ్? ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ వై స్క్రమ్, అసలు మనం ఎందుకు ఈ అజైల్ అనే మెథడ్లో స్క్రమ్ వాడుతున్నామంటే, సో స్క్రమ్ అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫ్రేమ్ వర్క్. ఓకే, సో లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్, లైక్ మనం కొన్ని వీడియోస్ చేసాం అజైల్ అంటే ఏంటి, వాటర్ ఫాల్ మెథడ్స్ ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి అని ఆల్రెడీ చేసాము. ఓకే, సో ఇది కూడా స్క్రమ్ కూడా ఇట్స్ ఫ్రేమ్ వర్క్ విచ్ ఈస్ యూజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మనకి ఏదైనా సరే డెలివరీ లైక్ ప్రాబ్లమ్స్ డెలివరీ చేయడానికి ప్రోడక్ట్ని. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీ ప్రోడక్ట్, లైక్ మనం స్క్రమ్ ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ పర్టికులర్ టు ది ఐటీ. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ గూగుల్ ఇట్, ఓకే, మనం ఐటీలోనే యూజ్ చేసామా స్క్రమ్ అంటే అలా అని ఏం లేదు. ఓకే, సో వీఆర్ యూజింగ్ ఇట్ మార్కెటింగ్స్లో యూజ్ చేస్తారు, అండ్ ప్రోడక్ట్ డెలివరీ బేస్డ్ కంపెనీస్లో, ఐటీలో. ఓకే, ఎక్కడైనా కానీ స్క్రమ్ని యూజ్ చేస్తారు. బట్ ఇట్ రిక్వైర్స్ లైక్ మీకు అది మీ ప్రాజెక్ట్కి ఫిట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకొని చేయాలన్నమాట. ఓకే, సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ అ ఫ్రేమ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ స్క్రమ్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్ విచ్ ఈస్ యూస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ టు డెలివర్ ద వాల్యూ. ఓకే, సో మనం ఏదైతే ప్రోడక్ట్ డెలివరీ చేస్తామో దానికి ఒక వాల్యూ ఇవ్వడానికి మనం స్క్రమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ అన్ అజైల్ మెథడాలజీ. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అజైల్ మెథడాలజీస్. ఓకే, అజైల్ అంటే స్క్రమ్ అంటే అజైల్లో ఒకటే స్క్రమ్ మెథడాలజీలో ఒకటే ఫ్రేమ్ వర్క్ ఉందా అంటే నో, వీ హ్యావ్ సో మెనీ ఫ్రేమ్ వర్క్స్ ఇన్ ది అజైల్. వాట్ ఆర్ ఆల్ ది ఫ్రేమ్ వర్క్స్ అనేది కూడా మనం చూసాము, లైక్ ఏమేమి ఫ్రేమ్ వర్క్స్ అజైల్లో ఉన్నాయనేది. బట్ మోస్ట్ యూజ్డ్ అండ్ నార్మలీ డిఫాల్ట్గా యూజ్ చేసేది స్క్రమ్. ఓకే, సో we can clearly say that most used method framework in agile methodology is scrum అని చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ వెరీ పాపులర్. ఓకే, సో మనకి అజైల్ అనేది చాలా పాపులర్, అందులో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇంకా చాలా పాపులర్. ఎందుకంటే ఎవరైతే అజైల్ మెథడాలజీ వాడుతున్నారో వాళ్ళందరూ మనం స్క్రమ్ ఫ్రేమ్వర్క్నే వాడతారు. ఓకే, సో వై ఇట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇటరేటివ్. ఓకే, ఇటరేటివ్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ టైం బాక్స్డ్. ఓకే, సో మనం ఏంటంటే ఒక టాస్క్, ఏదైనా టాస్క్ ఉందనుకోండి, ఆ టాస్క్ని మనం స్ప్రింట్స్ కింద రన్ చేస్తాం. ఓకే, సో స్ప్రింట్స్ అంటే ఏంటనేది మనం చూద్దాం నెక్స్ట్. బట్ జస్ట్ రిమెంబర్ దట్ వీ రన్ ఇట్ అదే స్ప్రింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 weeks స్ప్రింట్ రన్ చేశాను, 4 weeks స్ప్రింట్ రన్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో ఈ 2 weeks 4 weeks స్ప్రింట్స్లో మనం ఏంటంటే వీఆర్ రన్నింగ్ దట్ లైక్ టాస్క్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది మనము ఈ స్ప్రింట్లో రన్ చేస్తాం అనమాట. ఓకే, సో అందుకనే దాన్ని టైం బాక్స్ అంటాం, అండ్ ఇట్ ఈస్ ఇటరేటివ్. ఓకే, ఇటరేటివ్ ఇన్ ద సెన్స్ లైక్ మనం ఎప్పుడైనా కానీ కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డెవలప్మెంట్ నాకు ఒక ఐడియా వచ్చింది, నో వీ కెన్ ఇంప్రూవ్ దిస్ అంటే మనము ఓకే, సో వీ కెన్ గో అండ్ వీ కెన్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ దిస్. ఓకే, సో అందుకని దీన్ని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని కూడా అంటాం. ఓకే, సో వీ కెన్ డూ ది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ గివ్ ద ఇంక్రిమెంటల్ డెలివరీ. ఓకే, అండ్ ఆల్సో ఇది మోస్ట్లీ వచ్చేసి కస్టమర్ సెంట్రిక్. ఓకే, ఎక్కువ మనం ఫోకస్, అసలు స్క్రమ్ అనేది అజైల్ అనేది ఈ మెథడాలజీస్ ఎందుకు వచ్చాయంటే లైక్ ఏదైనా కానీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ ది కస్టమర్, రైట్? మనకి ఎవరైతే కస్టమర్ మనకు ప్రోడక్ట్ ఇస్తున్నారో ఓకే, వాళ్ళ కోసమే మనము ఈ డెవలప్మెంట్ కానివ్వండి, ఏ ప్రోడక్ట్ అయినా డెవలప్ కానివ్వండి, మార్కెటింగ్ కానీ చేసేది మనము కస్టమర్ కోసం. ఓకే, సో ఇట్ ఈజ్ ఎ కస్టమర్ సెంట్రిక్ అండ్ డెలివరీ పైన మనం ఫోకస్ చేస్తామంట. కస్టమర్కి ఎంత ఫాస్ట్గా మనం డెలివర్ చేయగలుగుతాము ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ కస్టమర్ సెంట్రిక్. ఓకే, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ మీరు ఫస్ట్ ఓకే, మీరు ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళాలనుకోండి, సింపుల్ మీరు ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నప్పుడు ఒక
మీ ప్రోడక్ట్ని ఎవరికి డెవలప్ చేయడానికి ఇస్తారు, థర్డ్ పార్టీకి. ఓకే, సో మీరు ఏం చేస్తారు, వాళ్ళకి చెప్పడం, ఓకే ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ 3 months అని చెప్తారు. ఓకే, సో వాళ్ళ మెయిన్ ఎజెండా ఏముంటుంది, 3 monthsలో మీకు ప్రోడక్ట్ డెలివరీ చేయడం. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్ దే వాంట్ టు గివ్ ఇట్ బిఫోర్ 3 months. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి మెథడాలజీస్, మనకి కస్టమర్ సెంట్రిక్ మెథడాలజీస్ ఏమేమి ఉన్నాయి, ఓకే ఏ ఫ్రేమ్వర్క్ వాడితే మనం ఈజీగా డెలివర్ చేయగలుగుతాము, ఓకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇస్తాము, ఓకే వాల్యూ ఎలా పెంచుతాము అని చూస్తారు. ఓకే, సో ఆ సిచ్యువేషన్లోనే మనం స్క్రమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ స్క్రమ్ వచ్చేసి చాలా 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 ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు. లైక్ ఐ కెన్ సే 80% of the IT or 90% of the IT are using Scrum. Okay, so using Scrum only they are delivering the projects. Okay, so because it is very fast and flexible. Okay, సో మనం ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ చేయాలనుకుంటే అజైల్ మెథడాలజీలో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ వాడితే వీ కెన్ డెలివర్ ద ప్రోడక్ట్ వెరీ ఫాస్ట్లీ. ఓకే, సో జనరల్గా మనకి స్క్రమ్ అజైల్ రాకముందు, ఈ మెథడాలజీ రాకముందు మనకు ఏముండేదంటే, సో వీ యూస్ టు హ్యావ్ వాటర్ ఫాల్ మెథడ్. ఓకే, సో వాటర్ ఫాల్ మెథడ్ వచ్చేసి లైక్ ఇట్ ఈస్ అ సీక్వెన్షియల్ మెథడ్. మనం ఆల్రెడీ వాటర్ ఫాల్ మెథడ్ గురించి చాలా వీడియోస్లో డిస్కస్ చేసాము, డెవాప్స్ వీడియోస్లో. ఓకే, సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, మనకి స్క్రమ్కి వాటర్ ఫాల్కి మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే, లైక్ ఐ సెడ్ స్క్రమ్లో మనం ఏంటంటే ఇట్స్ అ క్విక్ డెలివరీ. ఓకే, మనం ఏంటంటే మొత్తము కస్టమర్ సెంట్రికే ఉంటుంది మనది. ఓకే, సో వీ ఆర్ మోస్ట్లీ ఆన్ అ కస్టమర్ సెంట్రిక్ అండ్ వీ ఆర్ డూయింగ్ ది డెలివరీ వెరీ క్విక్లీ. ఓకే, సో ఈ దీనిపైనే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, ఏది స్క్రమ్లో. ఓకే, సో వేరాజ్ వాటర్ ఫాల్లో ఎలా ఉంటుందంటే లైక్ ఇది క్విక్ డెలివరీ ఉండదు మనకు. వాటర్ ఫాల్లో ఏంటంటే ఫేజెస్ కింద ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ వీ కెన్ సే ఇట్ యాజ్ లాంగర్ టర్మ్ డెలివరీ. ఓకే, సో లాంగ్ టర్మ్ డెలివరీ. ఓకే, అండ్ ఇది ఏంటంటే కస్టమర్ సెంట్రిక్ కాకుండా ఇది బిజినెస్ సెంట్రిక్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ మోస్ట్ ఆన్ అ బిజినెస్ సెంట్రిక్. ఓకే, వేరాజ్ దిస్ స్క్రమ్ వచ్చేసి కస్టమర్ సెంట్రిక్. ఓకే, సో వాటర్ ఫాల్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అ సీక్వెన్షియల్. ఓకే, సో ఈ ఫేజ్ తర్వాత సీక్వెన్షియల్. ఓకే, ఈ ఫేజ్ ఏ తర్వాత ఫేజ్ బి తర్వాత ఫేజ్ సి. ఓకే, ఫేజ్ సి తర్వాత ఫేజ్ డి. ఓకే, ఇక్కడ నాకు ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత అది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఐ నీడ్ టు గో బ్యాక్ అండ్ ఐ నీడ్ టు సిట్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, దెన్ మళ్ళీ ఫేజ్ ఏ. ఓకే, సో ఇదేంటంటే సీక్వెన్షియల్గా వెళ్తుంది అనమాట. ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సి, ఫేజ్ డి తర్వాతనే నేను టెస్టింగ్ తర్వాత చేసిన తర్వాత నాకు ఏమైనా ఇష్యూస్ వస్తే నేను ఇక్కడ చెక్ వస్తుంది. ఓకే, అదే స్క్రమ్ ఏంటి, స్క్రమ్ వచ్చేసి ఇటరేటివ్. ఓకే, సో మనకి ఏదైనా మధ్యలో చేంజెస్ వచ్చినా కానీ వీ కెన్ మూవ్ ఇట్ బ్యాక్ అండ్ వీ కెన్ బ్రింగ్ ఇట్ టు ది లైవ్. ఓకే, సో ఇది మనకి ఏంటంటే ఇటరేటివ్ ప్రాసెస్లో ఉంటుంది ఇట్లా. ఓకే, సో మనకి మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. మనం ఏంటంటే ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం, ప్రతి స్ప్రింట్లో ఆ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెంట్ టెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో మనం ఫ్రీక్వెంట్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఒక స్ప్రింట్లో ఏదైనా ప్రోడక్ట్ డివైడ్ పీసెస్ కింద చేసినప్పుడు, ఓకే అదేంటంటే అది అక్కడనే టెస్టింగ్ చేసేసి అక్కడనే రివ్యూ చేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చేసి మళ్ళీ టెస్టింగ్కి మూవ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఇటరేటివ్ టెస్టింగ్. ఓకే, టెస్టింగ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అదే సీక్వెన్షియల్లో అనుకోండి, ఇక్కడ నేను డిజైన్ చేస్తాను, ఇక్కడ నేను డెవలప్మెంట్ చేసిన తర్వాతనే టెస్టింగ్కి రావాలి. ఓకే, సో ఫేజ్ బి అయ్యే వరకు నేను ఫేజ్ సికి రాలేను. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ మెథడ్ విచ్ ఈస్ యూజింగ్ ఇటరేషన్. ఓకే, ఇట్స్ అ సీక్వెన్షియల్. ఓకే, సో ది మేజర్ డిఫరెన్స్ మనకి వాటర్ ఫాల్కి స్క్రమ్కి. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సో నేను ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ అనుకుందాం. ఓకే, ఒక కార్ కంపెనీ వచ్చింది. ఓకే, సో దే హ్యావ్ గివెన్ యూ ఏ థింగ్ like saying that I want to move from point A to point B or else ఏదైనా కానీ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కార్. ఓకే, సో సింపుల్గా ఏమనుకుందామంటే ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. ఓకే, సో దే సేడ్ లైక్ ఐ వాంట్ ఏ ప్రోడక్ట్. ఓకే, విచ్ వేర్ ఐ కెన్ ట్రావెల్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. నేను ట్రావెల్ చేయడానికి నాకు ఒక ప్రోడక్ట్ కావాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ ఫాల్ మెథడ్లో ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీల్ తయారు చేస్తారు. ఓకే, ఒక వీల్ తర్వాత 2 వీల్స్. ఓకే, సో తర్వాత లేదు ఇలా కాకుండా మనము ఒక కార్ని తయారు చేయడానికి చూద్దాం, ఒక చాసిస్ పెడదాం. ఓకే, చాసిస్ పెట్టిన తర్వాత ఓకే దానికి ఇంజన్ పెడదాం. ఓకే,
ఇంజన్ పెట్టిన తర్వాత ఓకే ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ మీకు రెడీ అవుతుంది. ఏది ఇది వాటర్ ఫాల్లో అయితే. ఓకే సో ఇక్కడ మీకు రెడీ అయిన తర్వాత ఓకే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి. ఓకే మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్కి వెళ్ళేసి ఓకే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఓకే ఇక్కడ టైర్ వీక్గా ఉంది, ఓకే సో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ చెక్ చేస్తూ వెళ్తారనమాట. ఓకే సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. మీకు ఇక్కడ రెడీ లేదు ప్రోడక్ట్, ఇక్కడ రెడీ లేదు ప్రోడక్ట్, ఇక్కడ రెడీ లేదు ప్రోడక్ట్, ఇక్కడ మీకు రెడీ అయింది అంటే మీకు ఫేజ్ 4లో మీకు ప్రోడక్ట్ రెడీ అయ్యింది. ఓకే సో స్క్రమ్లో ఎలా ఉంటుంది, ఓకే స్క్రమ్ మెథడ్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్ప్రింట్ 1లోనే ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి అంటున్నాడు. ఓకే సో నేను ఇట్లా ఒక స్కేటింగ్ బోర్డ్ తయారు చేస్తాను. ఓకే సో కస్టమర్కి ఓకే ఇక్కడ స్కేటింగ్ బోర్డ్ అయినా కానీ ఐ కెన్ మూవ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఓకే దిస్ ఈజ్ గుడ్. ఓకే సో నెక్స్ట్ వచ్చే స్ప్రింట్లో మనం దీన్ని ఇంప్రూవ్ చేద్దాం అంటాడు. ఓకే సో అప్పుడు ఏమవుతుంది మనం ఒక హ్యాండిల్ పెడదాం దీనికి. ఓకే సో విల్ కీప్ ఎ హ్యాండిల్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ స్కేటింగ్ అంటాడు. ఓకే సో ఓకే ఇది కూడా నాకు ఈవెన్ ఇది కూడా నేను ఇక్కడ ఈ కండిషన్ని మీట్ అవుతున్నాను. ఓకే సో ఓకే నెక్స్ట్ స్ప్రింట్లో అగైన్ వీ నీడ్ టు ఇంప్రూవ్ దిస్. ఓకే సో అప్పుడు నేను ఏం చేస్తాను ఒక సైకిల్ని తయారు చేస్తాను. ఓకే ఐ మేక్ ఏ సైకిల్ ఆర్ ఎ బైక్. ఓకే బైక్ తయారు చేశాను అనుకోండి ఈ ఫేజ్లో. ఓకే సో స్టిల్ ఐ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ ఆల్సో కస్టమర్ కెన్ సే దట్ ఓకే వీ కెన్ స్టిల్ ఇంప్రూవ్ దిస్. ఓకే అప్పుడు మనం మళ్ళీ ఓకే ఐ విల్ మేక్ ఏ కార్. ఓకే సో ఇక్కడ నాకు ప్రతి ఫేజ్లో ఐఎమ్ ట్రయింగ్ టు అచీవ్ వాట్ కస్టమర్ ఇస్ సేడ్ అండ్ ప్రతి ఫేజ్లో ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. ఓకే సో ఇది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఓకే సో దిస్ ఈస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రిమెంటల్. ఓకే వేరాజ్ ఇట్ ఇస్ ద సీక్వెన్షియల్. సో వాటర్ ఫాల్ మెథడ్లో మనకి కొన్ని సీక్వెన్షియల్ మెథడ్స్ మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ వాటర్ ఫాల్ మెథడ్ మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఆర్గనైజేషన్స్లో, వై వీ స్టాప్ వాటర్ ఫాల్ మోడల్ అంటే అలా ఏం లేదు. ఓకే స్టిల్ వీఆర్ యూజింగ్ వాటర్ ఫాల్ మెథడ్. ఓకే వాటర్ ఫాల్ మెథడ్ కూడా చాలా ఆర్గనైజేషన్స్లో యూజ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు సీ వెదర్ ఇట్ ఫిట్స్. లైక్ స్క్రమ్ అనేది మనకి ఫిట్ అవుతుందా లేదా, ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ మన ప్రాజెక్ట్కి ఫిట్ అవుతుందా లేదా చూసుకొని మనము ఈ స్క్రమ్ మెథడాలజీని వాడచ్చు. ఓకే సో దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్క్రమ్ వెన్ యూ కంపేర్ విత్ ది వాటర్ ఫాల్ మెథడ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఐ సైడ్ అజైల్. ఓకే సో అజైల్లో ఇది వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ రైట్. సో మనకి ఇలా ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయంటే లైక్ మనకి జనరల్గా ఒక 12లో ఏమో ఉన్నట్టున్నాయి. లైక్ వీ హ్యావ్ మెనీ బట్ వీ హ్యావ్ స్క్రమ్, వీ హ్యావ్ కాన్బాన్, ఓకే లీన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ ఒకటి ఉంది అండ్ వీ హ్యావ్ డిఎస్డిఎం. ఇలా చాలా మెథడాలజీస్ అజైల్ మెథడాలజీస్లో చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. అది మీరు ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే మీరు agileKB.comకి వెళ్ళండి. ఓకే agileKB.comలోకి వెళ్ళి సర్చ్లో మెథడాలజీస్ అని కొట్టారనుకోండి. ఓకే సో మీకు అజైల్లో ఏమేమి అజైల్ మెథడాలజీస్లో మీకు ఏమేమి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. ఓకే బట్ మనకు మార్కెట్లో ఎక్కువగా ఫేమ్ అయింది స్క్రమ్ కాబట్టి వీఆర్ యూజింగ్ స్క్రమ్. ఓకే సో ఇవన్నీ 12 మెథడ్స్ కూడా మనకి పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయా అంటే కూడా వీ కెనాట్ సే దట్. ఓకే సో మీరు ఒకసారి agileKB.comలోకి వెళ్ళి చూస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అసలు ఎలా ఉంటుంది అనేది. ఓకే సో దిస్ ఈజ్ ద బేసిక్స్ ఆఫ్ స్క్రమ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనము విల్ సీ లైక్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే సో ఐటీలో మాత్రమే యూజ్ చేయం మనం. ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లేదు ఇది మనకు ఐటీలో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ స్క్రమ్ ఇది మనకు పనికిరాదు అనుకోవద్దు. ఓకే ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ మార్కెటింగ్ యూజ్ చేయొచ్చు ఆర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ సమ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి లేకపోతే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానివ్వండి ఆర్ ఎల్స్ విఎల్ఎస్ఐ కంపెనీస్లో ఆర్గనైజేషన్స్లో కానివ్వండి. ఓకే ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఓకే సో ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ ఐటీ. ఓకే సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్. సో మీకు జనరల్గా ఎక్కడైనా ఏ డొమైన్లో అయినా వాడతారు స్క్రమ్ అనేది. ఓకే సో జనరల్గా స్క్రమ్లో వచ్చేసి లైక్ వీ హ్యావ్ 3 పిల్లర్స్. ఓకే సో స్క్రమ్లో మనకి 3 పిల్లర్స్ ఉంటాయి. ఓకే ఒకటేమో ట్రాన్స్పరెన్సీ, ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్స్పెక్షన్, ఇంకోటి వచ్చేసి అడాప్షన్. ఓకే సో ట్రాన్స్పరెన్సీ అంటే ట్రాన్స్పరెన్సీ వాట్ యూ మీన్ బై ట్రాన్స్పరెన్సీ? ట్రాన్స్పరెన్సీ ఈజ్ నథింగ్ బట్ మనం ఏది చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాను అనుకోండి ఐటీలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి. ఓకే సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ వెబ్ అప్లికేషన్. ఓకే నేను ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు ఓకే ఇట్ షుడ్ బి విజిబుల్. ఆ అవుట్కమ్
అందరికీ విజిబుల్గా ఉండాలి. ఓకే, హూ ఎవర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్క్రమ్ టీంలో ఓకే ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఓకే, సో దాట్ షుడ్ బి విజిబుల్ టు ఆల్ ద 10 మెంబర్స్ హూ ఎవర్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. వాళ్ళు డెవలపర్ అవనివ్వండి, టెస్టర్ అవనివ్వండి, ఆర్ఎల్సీ అండ్ అడ్మినిస్ట్రేటర్ అవనివ్వండి. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్. ఓకే, అందరికీ అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ది స్క్రమ్. ఓకే, సో ఇన్స్పెక్షన్ అంటే నథింగ్ బట్స్ లైక్ మనకి జనరల్గా స్క్రమ్లో ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఆర్టిఫాక్ట్స్ని మనము ఎవ్రీ నవ్ అండ్ దెన్ లైక్ ఫ్రీక్వెంట్గా మనము ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉండాలి అండ్ మనం ప్రాసెస్ని రివ్యూ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఆర్టిఫాక్ట్స్ అంటే నథింగ్ బట్ లైక్ మనకి చాట్స్ ఉంటాయి. ఓకే, మనకు ముందు చూసాం చాట్స్ అంటే ఏంటి, ఓకే బోర్డ్స్ అంటే ఏంటి, ఓకే ఈ బోర్డ్స్ని మనం ఎలా ఇన్స్పెక్ట్ చేస్తాం అనేది మనము చూద్దాం. ఓకే, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్. ఓకే, ఇన్స్పెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ వాట్ ఎవర్ ఆల్ ది ఆర్టిఫాక్ట్స్ ఆర్ దేర్, ఓకే వీఆర్ ఫ్రీక్వెంట్లీ ఇన్స్పెక్టెడ్. ఓకే, అండ్ రివ్యూయింగ్ ద ప్రోగ్రెస్, వాటి ప్రోగ్రెస్ మనము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ఇన్స్పెక్షన్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పిల్లర్ వచ్చేసి అడాప్షన్. ఓకే, సో వాట్ ఈస్ అడాప్షన్? ఓకే, సో అడాప్షన్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఏదైనా లైక్ వేరియేషన్ ఉందనుకోండి. ఓకే, సో ఇఫ్ దర్ ఇస్ ఎ వేరియేషన్ లైక్ వాట్ ఎవర్ ఐ డిజైర్డ్. ఓకే, సో నేను ఏదో అనుకున్నాను. ఓకే, కాకపోతే ఆ దానికంటే వేరేలాగా వేరియేట్ అయింది. ఓకే, సో నేను ఇలా డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఓకే, బట్ ఇట్ హ్యాస్ స్లైట్లీ వేరియేషన్. ఓకే, స్లైట్లీ వేరియేషన్ ఉంది. ఓకే, సో నేను వేరే దీంట్లోకి వెళ్తున్నాను అనుకోండి, వేరే అవుట్కమ్లోకి వెళ్తున్నాను అనుకోండి. ఓకే, సో దాన్ని ఏంటంటే నేను అడ్జస్ట్మెంట్ చేయగలుగుతానా లేదా. ఓకే, సో అడ్జస్ట్మెంట్ చేస్తే ఓకే లైక్ మీరు మళ్ళీ ఈ అడాప్షన్ చేసినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ యువర్ డెలివరీ అండ్ ద అవుట్కమ్. ఓకే, అవుట్కమ్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ ఏ వేరియేషన్. ఓకే, మనము ఈ అడాప్షన్ అనేది చేసిన తర్వాత ఓకే ఇఫ్ ఇట్ ఈస్ డెలివరబుల్ ఆర్ ఈజ్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ మై అవుట్కమ్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ పిల్లర్స్. ఓకే, సో ఇవి 3 పిల్లర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి స్క్రమ్లో. ఓకే, స్క్రమ్ ఫ్రేమ్వర్క్లో. సో ట్రాన్స్పరెన్సీ, ఇన్స్పెక్షన్, అడాప్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి వీ హ్యావ్ 6 ప్రిన్సిపల్స్. ఓకే, సో మనకి జనరల్గా 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఎంపారికల్ ప్రాసెస్ కంట్రోల్ అంటాం దాన్ని. ఓకే, సో ఎంపారికల్ ప్రాసెస్ కంట్రోల్. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై ఎంపారికల్ ప్రాసెస్ కంట్రోల్ అంటే we are learning it from the practice. ఓకే, సో మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ వర్క్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ గెట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, సో మనం ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫిక్స్ చేస్తాం, మనం ఎక్కడ నేర్చుకుంటాం, యూజింగ్ ప్రాక్టీస్. ఓకే, మనం ప్రాక్టీస్ చేసే కానీ అది కాదు, ఆర్ ఎల్స్ యూజింగ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఈ ప్రాసెస్ కంట్రోల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ process control, how we control that process ante because like using our practices and our experiences. Okay, so this is one of the main principles of the scrum. Okay, inkoti vachesi self organization. Okay, self organization adi chaala chaala important. Every scrum team is a self organized. Okay, evaro meeku pai nunchi or someone from the top level they don't come and ask you to do your day and day jobs. Okay, so it is సెల్ఫ్ ఆర్గనైజ్డ్. ఓకే, సో మీ డైలీ జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే డైలీ డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఓకే సో యూ ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్ అండ్ యువర్ టీమ్ విల్ బీ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ టు డూ దట్. ఓకే, సో మీరు సెల్ఫ్గా ఆర్గనైజ్ చేసుకొని మీరు డే టు డే జాబ్స్ ఏంటివి, మీరు డే టు డే జాబ్స్ ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా చేసుకుంటారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అదర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్క్రమ్. ఓకే, ఇంకోటి వచ్చేసి కొలాబరేషన్. ఓకే, సో కొలాబరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ కొలాబరేషన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. లైక్ మనము స్క్రమ్ ఉన్నప్పుడు ఓకే సో వీ విల్ బీ వర్కింగ్ క్లోజ్లీ విత్ ఎవ్రీ వన్. మనము అందరితో ఇంటరాక్ట్ అయ్యి వీఆర్ డెలివరింగ్ ది ప్రోడక్ట్. ఓకే, సో మనము స్క్రమ్ మాస్టర్స్తో కానివ్వండి, లేకపోతే మన టీమ్ మెంబర్స్తో కానివ్వండి, ప్రోడక్ట్ ఓనర్తో కానివ్వండి. ఓకే, సో వీఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ఎవ్రీ వన్ టు డెలివర్ ద ప్రోడక్ట్. ఓకే, so collaboration in the team is very very important and this is one of the major principles in the scrum. Okay, so next వచ్చేసి value based prioritization. Okay, what is value based prioritization అంటే ఏంటి? ఓకే, సో
సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టాస్క్ ఉంది, ఇప్పుడు నాకు ఒక 10 టాస్క్ ఉన్నాయి అనుకోండి, అందులో నాకు 3 టాస్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ ప్రయారిటైజ్ దీస్ 3 టాస్క్. ఓకే, అండ్ ఐ విల్ యాడ్ దెమ్ ఇన్ టు ది ఫస్ట్ స్ప్రింట్ ఆర్ సెకండ్ స్ప్రింట్లో. సో నేను ఏంటంటే ఇవి ఈ 3 టాస్క్ చాలా వాల్యూ యాడ్ చేస్తుంది నా ప్రోడక్ట్ డెలివరీ అవ్వడానికి అన్నప్పుడు. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ ప్రయారిటైజ్ దీస్ టాస్క్స్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ డెలివరీ ఫోకస్ చేస్తాము. ఓకే, లైక్ ఐ సెడ్. ఓకే, సో whenever you are focusing on the delivery, okay, so we prioritize some tasks. ఓకే, సో ఆ టాస్క్ మనం ప్రయారిటైజ్ చేసి, ఓకే, ఆ డెలివరీకి ఎంత ఇంపార్టెంట్ అది అనేది ప్రయారిటైజ్ చేసి మనము దాన్ని మూవ్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద 4th ప్రిన్సిపల్. అండ్ టైం బాక్సింగ్. ఓకే, సో టైం బాక్సింగ్ అనేది మనం ఇందాకనే చూసాము. ఓకే, సో టైం బాక్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ లైక్ మనం అనుకున్నట్టు లైక్ స్ప్రింట్స్ కెన్ బి ఇన్ 2 weeks, 3 weeks ఆర్ 4 weeks, సమ్టైమ్స్ 1 month కూడా ఉండొచ్చు. ఓకే, సో టైం బాక్సింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్, లైక్ 5th ప్రిన్సిపల్. అండ్ 6th ప్రిన్సిపల్ వచ్చేసి ఇటరేటివ్ డెవలప్మెంట్. అంటే ఏంటంటే, సో మనం ప్రతి స్ప్రింట్లో కూడా మనము ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ డెవలప్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది అనుకుందాం. ఓకే, సో స్విగ్గీ వాడు ఏం చేస్తారంటే ఫస్ట్, లైక్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ది స్ప్రింట్స్. ఓకే, సో ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి స్ప్రింట్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఇన్ ద ఫస్ట్ స్ప్రింట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే, వీ నీడ్ టు పబ్లిసైజ్, లైక్ వీ నీడ్ టు మార్కెట్ అవర్ ప్రోడక్ట్. ఓకే, సో వాడు ఏం చేస్తాడు ఫస్ట్ మార్కెట్ చేయడానికి. ఓకే, సో హీ విల్ గో టు ఏ టీవీ యాడ్. ఓకే, అండ్ వాడు ఈ టీవీ యాడ్ని మనకి మార్కెట్ చేసిండు. ఓకే, సో సెకండ్ దాంట్లో హీ వాంట్స్ టు డెవలప్ హిస్ ప్రోడక్ట్, అంటే మార్కెటింగ్లో తన ప్రోడక్ట్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాలని చూస్తాడు. ఓకే, సో వాట్ హీ విల్ డూ, హీ విల్ గివ్ ఏ న్యూస్ పేపర్ యాడ్. ఓకే, సో లైక్ దట్, లైక్ థర్డ్ స్ప్రింట్లో హీ విల్ క్రియేట్ ఫ్లయర్స్. ఓకే, 4th స్ప్రింట్లో హీ విల్ ఆల్సో మేక్ హిజ్ యాడ్స్ ఇన్ రేడియో. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి స్ప్రింట్లో డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఇటరేటివ్ డెవలప్మెంట్. ఓకే, సో మన ప్రోడక్ట్ని ఎట్లా మనము డెవలప్ చేస్తూ ఉండాలి ప్రతి స్ప్రింట్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ మీకు ఎండ్ యూజర్కి, కస్టమర్కి ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 6 ప్రిన్సిపల్స్. ఓకే, సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 6 ప్రిన్సిపల్స్ ఇవే. మీకు స్క్రమ్లో మీకు ఎగ్జామ్స్లో కూడా రావచ్చు 6 ప్రిన్సిపల్స్ ఏందనేది. ఓకే, సో ఎంపెరికల్ ప్రాసెస్ కంట్రోల్, సెల్ఫ్ ఆర్గనైజేషన్, కొలాబరేషన్, వాల్యూ బేస్డ్ ప్రయారిటైజేషన్, టైం బాక్సింగ్ అండ్ ఇటరేటివ్ డెవలప్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము స్క్రమ్ వాల్యూస్ చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద వాల్యూస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ స్క్రమ్. ఓకే, సో స్క్రమ్ వాల్యూస్ వచ్చేసి జనరల్గా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కమిట్మెంట్. ఓకే, సో వాట్ ఎవర్ వీ డూ ఇన్ స్క్రమ్. ఓకే, సో మనకి ఏదైనా కానీ మన డెలివరీ ఏదైతే ప్రోడక్ట్ చేస్తున్నామో ఆ డెలివరీ చేసే ప్రోడక్ట్ ఆన్ టైంలో చేస్తున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ బడ్జెట్లో చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్ టైమ్, ఇన్ బడ్జెట్, కమిట్మెంట్. ఓకే, whenever we are committed to our product. Okay, so we need to check whether we are delivering that product on time and also whether we are delivering in budget and as planned. ఓకే, సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కమిట్మెంట్లో. ఓకే, సో వెనెవర్ మీరు స్క్రమ్ చేస్తున్నప్పుడు, ఓకే, యూ నీడ్ టు కమిట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, యువర్ ప్రాజెక్ట్ షుడ్ బి డెలివర్డ్ ఆన్ టైమ్, ఇన్ బడ్జెట్లో డెలివర్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు డెలివర్ యాజ్ ప్లాన్డ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కరేజ్. ఓకే, సో వై కరేజ్ ఎందుకంటే లైక్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు మేక్ డెసిషన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రాజెక్ట్ నడుస్తుంది అనుకోండి. ఓకే, సో ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు యూ హ్యావ్ గాట్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఓకే, సో మీకు ఏంటంటే లేదు ఈ విధంగా చేస్తే ఇప్పుడు నా ప్రోడక్ట్ ఇంకా ఫాస్ట్గా డెలివర్ చేయొచ్చు, లేదంటే ఐ కెన్ ఇంప్రూవ్ ద ప్రోడక్ట్. ఓకే, అవుట్కమ్ చాలా ఇంప్రూవైజేషన్ ఉంటుంది అని అనుకున్నాను అనుకోండి. ఓకే, సో యూ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ యూ నీడ్ టు మేక్ రైట్ డిసిషన్స్. ఓకే, మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా, ఓకే, చూసుకొని ఆ ప్రోడక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా చూడాలి. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ సమ్ కరేజ్ టు డూ దాట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ వాల్యూస్ ఆఫ్ ద స్క్రమ్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఫోకస్. ఓకే, జనరల్గా లైక్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఎగ్జిక్యూషన్. లైక్ మీరు ఎప్పుడైనా కానీ మీకు మనకి
షార్ట్ టర్మ్. ఓకే, మనకి ఎప్పుడైనా కానీ స్క్రమ్లో ఎలా ఉంటుందంటే షార్ట్ టర్మ్ డెలివరీ రైట్. మనం ఏంటంటే 1 వీక్ స్ప్రింట్ 2 వీక్ స్ప్రింట్లో ఆ ప్రోడక్ట్ని ఆ టాస్క్ని మనము డెలివర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ వెరీ వెరీ హై ఫోకస్ వెన్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రోడక్ట్. ఓకే, ఆర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ టాస్క్. ఓకే, సో ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూ స్క్రమ్లో. అండ్ ఇంకోటి వచ్చేసి ఓపెన్నెస్. ఓకే, సో వాట్ యూ మీన్ బై ఓపెన్నెస్? ఓకే, మనం ఆల్రెడీ ట్రాన్స్పరెన్సీ అనుకున్నాం కదా. ట్రాన్స్పరెన్సీ ఇస్ నథింగ్ బట్ ద ఓపెన్నెస్. లైక్ మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి విజిబుల్గా ఉండాలి. అండ్ ఇన్ స్క్రమ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి దేర్. మీరు ఎప్పుడైనా కానీ డైలీ స్క్రమ్స్లో ఉన్నప్పుడు ఇట్ విల్ బి లైక్ ఇట్ విల్ హ్యావ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఇట్ విల్ హ్యావ్ ద ఓపెన్నెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్. అండ్ మీరు ఎవరైనా కానీ లైక్ ఇఫ్ సమ్వన్ ఈజ్ స్పీకింగ్ అప్, ఓకే, యూ షుడ్ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్స్. ఓకే, మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు, ఓకే, యూ షుడ్ నాట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ యూ షుడ్ నాట్ సే ఇట్ ఈస్ రైట్. ఓకే, బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ రెస్పెక్ట్ హిజ్ ద అతను ఏదైతే చెప్తున్నాడో మీరు దాన్ని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇట్ మైట్ బి ఏ చేంజ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో యూ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద స్పీకర్. ఓకే, సో ఆ రెస్పెక్ట్ మీకు విత్ ఇన్ ద టీంలో ఉండాలి కంపల్సరీ. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్క్రమ్ వాల్యూస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ ఇఫ్ సమ్వన్ గివ్స్ యూ ఏ నోట్ ఆఫ్ ఎ చేంజ్, లేకపోతే ఏదైనా మీకు లేదు ఇక్కడ మనం చేంజ్ చేద్దాము అన్నప్పుడు, ఓకే, యూ షుడ్ సే ఓకే మీకు అది ఓకే అనిపిస్తే యూ కెన్ టెల్ హిమ్ దట్ ఇట్స్ అ గుడ్ ఐడియా, ఆర్ ఎల్స్ యూ కెన్ సే దట్ ఓకే విల్ చెక్ ఇన్ టు ఇట్. లేదు కాకపోతే మీకు ఏదైనా అబ్స్టికల్స్ ఉంటే యూ కెన్ క్లియర్లీ సే దట్ దేర్ విల్ బి అబ్స్టికల్ టు ఇంప్లిమెంట్ దట్ చేంజ్ అని. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ టు ది అదర్ పర్సన్స్ వాల్యూస్. ఓకే, సో ఇవి వచ్చేసి స్క్రమ్ వాల్యూస్. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ స్క్రమ్ వాల్యూస్? కమిట్మెంట్, కరేజ్, ఫోకస్, ఓపెన్నెస్ అండ్ రెస్పెక్ట్. ఓకే, సో ఇవి వచ్చేసి స్క్రమ్ వాల్యూస్. ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు సర్టిఫికేషన్లో. ఓకే, సో ఇంకోటి వచ్చేసి స్క్రమ్ ఇది ఎక్కడెక్కడ మనకి ఎక్కడ లైక్ ఫ్రమ్ వేర్ యూ కెన్ లెర్న్ మోర్ ఇన్ఫర్మేషన్. మనకి స్క్రమ్ అంటే మనకి వచ్చేసి యాక్చువల్గా స్క్రమ్ బైబుల్ ఉంటుంది. ఓకే, సో మీరు స్క్రమ్ వెబ్సైట్లోకి వెళ్ళి స్క్రమ్ బైబుల్ అని కొడితే మీకు వచ్చేస్తుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ గో టు scrum.org. ఓకే, లైక్ మీకు ఇందాక చెప్పినట్టు agilekb.comలో కూడా మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో scrumalliance.org అని కూడా ఉంది, scrumstudy.com ఉంది. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ లెర్న్ స్క్రమ్. ఓకే, సో మీకు ఇవన్నిటి మీద ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ యూ కెన్ చెక్ ఆన్ ది రిసోర్సెస్ లైక్ ఏవైతే ఉన్నాయో scrum.org, స్క్రమ్ గైడ్, ద బైబుల్, ఆర్ ఎల్స్ agilekb.com. ఓకే, ఈ వెబ్సైట్స్ మీరు విజిట్ చేయండి సో దట్ మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ స్క్రమ్ మాస్టర్. ఓకే, సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆస్పెక్ట్స్ చూద్దాం, అసలు స్క్రమ్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద స్క్రమ్ ఆస్పెక్ట్స్? ఓకే, సో జనరల్గా స్క్రమ్ ఆస్పెక్ట్స్ ఏమిటంటే లైక్ బిజినెస్ జస్టిఫికేషన్. ఓకే, మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే బిజినెస్ జస్టిఫికేషన్ అంటే లైక్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వాట్ వీఆర్ అచీవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడైనా సరే స్క్రమ్లో మీరు పార్ట్ అయినప్పుడు మీరు ఏదైనా టాస్క్ చేసినప్పుడు యూ షుడ్ నో వై యూ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, అండ్ వై వీఆర్ లైక్ వాట్ వీఆర్ అచీవింగ్ విత్ దాట్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము అండ్ ఏం అచీవ్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి క్వాలిటీ. ఓకే, క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీలో. అండ్ చేంజ్. ఓకే, సో వాట్ ఈస్ ద చేంజ్? లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో లైక్ మనం ఎప్పుడైనా సరే చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు లైక్ యూ షుడ్ ఎంబ్రేస్ ద చేంజెస్. ఓకే, సో మనకి ఏ చేంజ్ అయినా కానీ మనకి ఎవరైనా కానీ రేజ్ చేసినప్పుడు నో వీ కెన్ డూ దిస్ చేంజ్, ఈ చేంజ్ చేస్తే మనకి అవుట్కమ్ బాగా వస్తుంది, డెలివరీ మనకి చాలా ఫాస్ట్గా అవుతుందంటే యూ షుడ్ ఎంబ్రేస్ దట్ చేంజ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్క్రమ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి రిస్క్. ఓకే, ఇది ఎందుకు వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ అంటే మేము వాటర్ ఫాల్లో మనకి చేంజ్ చేసాం అనుకోండి మధ్యలో ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, మీరు వాటర్ ఫాల్లో ఒక ఫేజ్లోకి వచ్చిన తర్వాత నేను చేంజ్ చేయాలి అనుకుంటే యూ కెనాట్ చేంజ్ ఇట్. ఓకే, బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు గెట్ దట్ చేంజ్. మీరు మళ్ళీ ప్రాజెక్ట్ ఫస్ట్కి వెళ్ళేసి ఓకే యూ నీడ్ టు డాక్యుమెంట్ ఇట్ అగైన్, యూ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ యూ నీడ్ టు డూ ద చేంజెస్. ఓకే, సో దట్ ఈస్ వెరీ టఫ్ ఇన్ వాటర్ ఫాల్ మోడల్. ఓకే, వేరే మనకి స్క్రమ్లో అయితే చేంజ్ అనేది ఏమైనా వచ్చింది అనుకోండి మధ్యలో యూ కెన్ ఎంబ్రేస్ దట్ చేంజ్ అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ దట్ చేంజ్. ఓకే,
మీకు అది అవుట్కమ్ కరెక్ట్గా వస్తుంది, ఈజీగా డెలివరీ అవుతుంది మీ ప్రోడక్ట్ అనుకుంటే మీరు చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్. సో ఎవ్రీ ప్రాజెక్ట్లో మనకు రిస్క్ ఉంటుంది. ఓకే, సో ఈవెన్ మనం ఏదైనా స్క్రమ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనకి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ ఓకే, సో మనకు రిస్క్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ need to look into that risk and we need to eliminate that risk or we need to minimize that risk. ఓకే, సో మనకు వచ్చే స్ప్రింట్స్లో నెక్స్ట్ స్ప్రింట్స్లో ఎప్పుడైనా సరే ఆ రిస్క్ని మనము కంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి, ఆర్ ఎల్స్ వీ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ నెవర్ కమ్స్ అప్. ఓకే, మేము ఎప్పుడైనా కానీ ఆ రిస్క్ మనకి రాకుండా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్క్రమ్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లైక్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ద స్క్రమ్. ఓకే, సో స్క్రమ్ స్ట్రెంగ్స్ వచ్చేసి లైక్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్స్, చాలా చాలా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం మనము ప్రోడక్ట్ని. ఓకే, సో డెలివరీ చేసే ముందే మనము వీఆర్ ఇంప్రూవింగ్ దట్ ప్రోడక్ట్ అలాట్. అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ లైక్ ఐ సెడ్ మనకి డెవ్ టీమ్ ఉంటుంది, టెస్ట్ టీమ్ ఉంటుంది అండ్ అడ్మిన్ టీమ్. ఓకే, ఆల్ ద టీమ్స్ సిట్స్ టుగెదర్ అండ్ డస్ దిస్ డెలివరీ. ఓకే, మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము డెలివరీ చేస్తాము. ఓకే, సో క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ యాజ్ వీ నో. అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రమ్, ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఇటరేటివ్ అప్రోచ్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్క్రమ్. ఓకే, సో లైక్ ఐ సెడ్ మనకి ఏదైనా చేంజెస్ వచ్చినా కానీ సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఎంబ్రేసింగ్ దట్ చేంజ్ అండ్ వీఆర్ డూయింగ్ దట్ ఏఎస్ఏపి, అంటే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్క్రమ్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి లైక్ చాలామంది ఏంటంటే స్క్రమ్ మనము యూజ్ చేస్తున్నప్పుడు ఓకే ఇంకో మెథడాలజీ ఏదైనా ఇంకో ఫ్రేమ్వర్క్ ఏదైనా యాడ్ చేయొచ్చు. వాటర్ ఫాల్ ఉంది. ఓకే, సో కెన్ ఐ వర్క్ సైమల్టేనియస్గా స్క్రమ్ ప్లస్ వాటర్ ఫాల్ని నేను సైమల్టేనియస్గా రన్ చేస్తూ వాడచ్చు అంటే ఎస్. ఓకే, మనకి ఇప్పుడు ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ వాటర్ ఫాల్లోనే ఉండేటివి. ఓకే, మనకు ఎప్పుడైతే స్క్రమ్ వచ్చిందో వీఆర్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ స్క్రమ్ ఇన్ దట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో వీ కెనాట్ ఎలిమినేట్ వాటర్ ఫాల్, మొత్తానికి ఎలిమినేట్ చేయలేము. ఓకే, సో దీని రెండు సైమల్టేనియస్గా వర్క్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ హైబ్రిడ్. ఓకే, సో హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉంటాయి వేర్ ది వాటర్ ఫాల్ అండ్ స్క్రమ్ ఆర్ స్క్రమ్ విత్ అదర్ మెథడాలజీస్, ఏదైతే మెథడ్స్ మనకి మార్కెట్లో ఉన్నాయో ఆ మెథడ్స్ కూడా విత్ స్క్రమ్ ప్యారలల్గా రన్ అవ్వచ్చు ఆర్ విత్ ఇన్ ది స్క్రమ్లో కూడా రన్ అవ్వచ్చు. ఓకే, దాన్ని మనము హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. లైక్ మనకి స్క్రమ్ ఒకటే రన్ అవుతుందా అంటే అలా ఏమీ ఉండదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్వాలిటీ చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఇన్ స్క్రమ్. ఓకే, మనం ఎందుకు స్క్రమ్ ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ ఇస్తున్నాయి అండ్ వై దే ఆర్ డెలివరింగ్ ది క్వాలిటీ ప్రోడక్ట్స్ అని ఎందుకు అంటామంటే వాట్ ఈస్ ద క్వాలిటీ ఇన్ స్క్రమ్. ఓకే, ఎందుకంటే లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ రైట్, టెస్టింగ్ ఈజ్ డన్ వెరీ ఆఫెన్, లైక్ మనం చాలా ఫ్రీక్వెంట్గా మనము టెస్టింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అదే మీకు వాటర్ ఫాల్లో ఏంటంటే మనం ఎట్ ద ఎండ్ ఓకే అన్ని ఫేజెస్ అయిపోయినాక టెస్ట్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనం ప్రతి ఫేజ్లో లైక్ ప్రతి టాస్క్లో మనము ఓకే టెస్టింగ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్, ఒక్కటే పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద వన్ పర్సన్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ హోల్ టీమ్. ఓకే, మనం అంత టీం అంతా కలిసి స్క్రమ్లో డైలీ స్క్రమ్స్లో ఉండి డెవలపర్స్, టెస్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ ఉండి ఓకే, సో దే వర్క్ టుగెదర్ అండ్ డెలివర్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సింగిల్ పర్సన్. ఓకే, అండ్ లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ క్వాలిటీస్ ఇన్ ది స్క్రమ్. ఓకే, సో ఇది ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు, క్వాలిటీ స్క్రమ్ క్వాలిటీ అంటే. ఓకే, సో ఇంకోటి వచ్చేసి చేంజ్ ఇన్ స్క్రమ్. ఓకే, సో మనం ఇందాక అనుకున్నాం కదా మనం చేంజ్ ఎంబ్రేస్ చేయాలి అండ్ ఏ చేంజెస్ ఉన్నా కానీ మనము స్క్రమ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో దట్ ఇట్ విల్ గివ్ మోర్ విజిబిలిటీ ఆర్ లైక్ అవుట్కమ్ మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది అని అనుకున్నాం కదా. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమ్డ్ అండ్ యాక్సెప్టెడ్. ఓకే, లైక్ ఐ సేడ్ ఓకే ఏదైనా చేంజ్ ఉందనుకోండి, ఎవరైనా రేజ్ చేశారనుకోండి కన్సర్న్, ఓకే మనం ఇక్కడ చేంజ్ చేస్తే మనం ప్రాజెక్ట్ డెలివరీ ఈజీగా ఇవ్వచ్చు అంటే ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్సెప్టెడ్. ఓకే, మనకి స్క్రమ్లో చేంజెస్ ఆల్వేస్ యాక్సెప్టెడ్, వేరేజ్ మనకి
నేను చెప్పినట్టు మీకు వాటర్ ఫాల్లో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ బిట్వీన్. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడైనా కానీ మనకి ఇటరేటివ్ అంటున్నాం. ఓకే, సో వాట్ ఈస్ దట్ మీన్? ఎందుకంటే మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ వెంటనే వస్తుంది. ఓకే, సో మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు మనము రిలీజ్ చేసాం అనుకోండి ఒక స్ప్రింట్లో. ఓకే, సో విల్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఇమీడియట్లీ. ఓకే, సో ఆ ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు విల్ గెట్ సమ్ చేంజెస్. ఓకే, సో రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట, క్లయింట్ నుంచి కానివ్వండి, కస్టమర్ కానివ్వండి, మీ ప్రోడక్ట్ మేనేజర్ నుంచి కానివ్వండి, ప్రోడక్ట్ ఓనర్ నుంచి కానివ్వండి. మనకి ఏంటంటే చేంజెస్ ఇక్కడ చేస్తే బాగుంటుంది అనే ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే, సో లైక్ ఐ సేడ్ చేంజెస్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ స్క్రమ్. ఓకే, సో మనం ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకొని మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వి సేడ్ చేంజ్ ఇన్ స్క్రమ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఓకే, సో వై లైక్ మనము స్క్రమ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనము లైక్ వీ హ్యావ్ బీన్ డిస్కస్ లైక్ అబౌట్ 30 minutes, రైట్? సో మనకి స్క్రమ్ అంటే ఏంటి, అసలు ఏంటి, ఇదంతా చూసాం. ఓకే, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం స్క్రమ్, లైక్ హౌ వీ కెన్ యూజ్ అండ్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్, లైక్ వాట్ కెన్ యూ యూజ్ స్క్రమ్ ఫర్, లైక్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం అనేది. అంటే లైక్ ఫస్ట్ వచ్చేసి మనము డెలివరీ, రైట్? సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి మనము చూస్తున్నాము అండ్ ఆన్ టైంలో, ఓకే, ఇన్ బడ్జెట్లో చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ అడాప్టింగ్ స్క్రమ్. ఓకే, సో వై వీఆర్ యూజింగ్ స్క్రమ్? బికాస్ టు డెలివర్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అండ్ ఇన్ బడ్జెట్. ఓకే, అండ్ వీఆర్ క్రియేటింగ్ ఏ కొలాబరేటివ్ కల్చర్. ఓకే, ఏంటంటే మనం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసము చూస్తున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఇంకొకటి ఇంప్రూవ్మెంట్. ఓకే, సో వై వీఆర్ క్రియేటింగ్ స్క్రమ్? బికాస్ వీ వాంట్ ఇట్ టు బి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. మన ప్రోడక్ట్ ఏదైతే డెలివరీ చేస్తున్నామో అది మనకి కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. వై? బికాస్ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ కొలాబరేటివ్. ఓకే, కొలాబరేటివ్ టీమ్స్. ఓకే, మనము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వీ కెన్ డూ దిస్, లైక్ మనము స్క్రమ్ని క్రియేట్ చేసి, ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఏ కల్చర్, కొలాబరేటివ్ కల్చర్. ఓకే, ఫోకస్డ్ ఆన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ని చేస్తూనే ఉంటాం. ఓకే, స్క్రమ్ని అందుకని మనము అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఫర్ డెలివరీ అండ్ వీఆర్ క్రియేటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అండ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ యూ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, మన గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని, ఓకే, వీఆర్ అచీవింగ్ ఇట్ వెరీ ఫాస్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్ ద స్క్రమ్. ఓకే, స్క్రమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు డెలివర్ ఆన్ టైమ్ అండ్ ఇన్ బడ్జెట్ అండ్ వీఆర్ క్రియేటింగ్ ఏ కొలాబరేటివ్ టీమ్స్ టు గివ్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ వీఆర్ reaching our goals and objectives very quickly. Okay, and also we are providing, okay, like we are providing values, right? We are providing the flexibility and also we are adaptable. ఓకే, ఏ చేంజ్ వచ్చినా కానీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాము అండ్ వీఆర్ వెరీ flexible, like we are remaining very much flexible and we are providing so much value. Okay, so that is the reason why we are using scrum. Okay, so this is the conclusion, like why we are using scrum అనేది. ఓకే, మనం పైన అంతా చూసాము డిస్కషన్. ఓకే, వాటర్ స్క్రమ్ చేంజ్ అంటే ఏంటి, ఓకే, వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, రైట్? అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ స్ట్రెంగ్స్ ఏమేమి ఉన్నాయి, and also we have seen the quality in scrum and we have seen the principles and we have seen the pillars of the scrum. Okay, so ఇవన్నీ చూసి సో మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటి? సో వై వీఆర్ యూజింగ్ స్క్రమ్? ఫర్ డెలివరింగ్ దిస్. ఓకే, సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో సో దీన్ని మనం డెలివర్ చేయడానికి వీఆర్ యూజింగ్ ది స్క్రమ్. ఓకే, సో టిల్ నౌ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ వై వీఆర్ యూజింగ్ స్క్రమ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రమ్ రోల్స్ చూసాం. అసలు స్క్రమ్లో రోల్స్ ఏమేమి ఉంటాయి? ఇట్స్ లైక్ ఇంతసేపు మనం స్క్రమ్ అంటున్నాం కదా. సో రోల్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్గా మనకి స్క్రమ్లో స్క్రమ్ మాస్టర్ ఉంటుండు. ఓకే, సో దిస్ ఈజ్ ద హీఈస్ ద వన్ ఆర్ షీ ఈజ్ ద వన్ హూ కంట్రోల్స్ ఆల్ ద స్క్రమ్. ఓకే, సో స్క్రమ్ మాస్టర్ ఉంటారు అండ్ ప్రోడక్ట్ ఓనర్ ఉంటారు
ఓకే. ప్రోడక్ట్ ఓనర్ అంటే లైక్ హీ మైట్ బి ఎ కస్టమర్ ఆర్ హీ మైట్ బి పర్సన్ హూ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ది క్లయింట్. ఓకే. సో క్లయింట్తో మనకి ఇంటరాక్ట్ అయ్యి సో స్క్రమ్ మాస్టర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనమాట తిను. ఓకే. సో అతన్ని మనం ప్రోడక్ట్ ఓనర్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైన్ డెలివరీ టీమ్. ఓకే. సో హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే. సో డివైన్ డెలివరీ టీమ్స్ ఈ రోల్స్ ఉంటాయి మనకి. ఓకే. సో దీస్ ఆర్ ద 3 రోల్స్ వేర్ వీ హ్యావ్. ఓకే. సో స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు? ఓకే. సో దిస్ ఈస్ ద మేజర్ థింగ్, లైక్ వెన్ ఎవర్ యూ డూ ఏ సర్టిఫికేషన్ ఇన్ స్క్రమ్ యూ విల్ బికమ్ ఏ స్క్రమ్ మాస్టర్. ఓకే. సో స్క్రమ్ మాస్టర్ అవ్వాలంటే సర్టిఫికేషన్ ఉండాలంటే నో. Okay, it's not a criteria, it's not a mandatory thing, but if you have a certification then you can become a scrum master. Okay, but if you want to be a scrum master you should have a certification ante no, it's not a mandatory thing. Okay, so ఎవరు అవ్వచ్చు స్క్రమ్ మాస్టర్, ఎవరైనా అవ్వచ్చు, లైక్ హూ ఎవర్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ స్క్రమ్. ఓకే. స్క్రమ్ అంటే ఏంటి, స్క్రమ్ ఎలా మేనేజ్ చేస్తారని తెలిసిన వాళ్ళందరూ. ఓకే. హూ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఎనీ వన్ కెన్ బికమ్ ఏ స్క్రమ్ మాస్టర్ అండ్ ఎనీ వన్ కెన్ టేక్ దట్ రోల్. ఓకే. సో వాట్ ఈస్ ద మేజర్ జాబ్ ఆఫ్ ద స్క్రమ్ మాస్టర్? స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే, సో హీ ఈజ్ ద ఫెసిలిటేటర్, లైక్ తనే మనకి లీడ్ చేసేది, సపోర్ట్ చేసేది, అండ్ హీ ఈజ్ ద వన్ హూ గైడ్స్ అండ్ హెల్ప్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్లో ఏదైనా అబ్స్టకల్స్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక సర్వర్ పైన పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ డిప్లాయిడ్ ఎ సర్వర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ది కస్టమర్ ఆర్ ఎవరికైనా ఎండ్ యూజర్కో లేకపోతే ఇంకో టీమ్కో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఐ హ్యాడ్ ఎ ఫైర్ వాల్ ఇష్యూ. ఓకే. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ గో టు స్క్రమ్ మాస్టర్ అండ్ ఇన్ దిస్ స్ప్రింట్లో నేను చెప్తాను, సో వీ హ్యావ్ ఎ ఫైర్ వాల్ ఇష్యూ అంటే, సో ది స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే, ఓకే, సో హీ హ్యాస్ ఎ ఆబ్స్టికల్. ఓకే. ఫైర్ వాల్ ఆబ్స్టికల్ ఉంది. సో హీ విల్ టాక్ టు అనదర్ పర్సన్, మేబీ ఆ టీంలోనే ఉండొచ్చు ఫైర్ వాల్ SME. ఓకే. సో తనతో మాట్లాడి, సో హీ విల్ రిమూవ్ దిస్ అబ్స్టకల్ ఆర్ హీ విల్ రేజ్ ది చేంజ్ టు రిమూవ్ యువర్ అబ్స్టకల్స్. ఓకే. సో హీ ఈజ్ ద వన్ హూ లీడ్స్ అండ్ సపోర్ట్స్. ఓకే. అండ్ మీకు ఏ రోడ్ బ్లాక్ వచ్చినా కానీ, మీకు ఏ అబ్స్టకల్స్ వచ్చినా కానీ స్క్రమ్ మాస్టరే రిమూవ్ చేస్తాడు. ఓకే. అండ్ ఆల్సో హీ లీడ్స్ ఆల్ ద స్టాండప్ కాల్స్. ఓకే. ఆర్ యూ కెన్ సే డైలీ కాల్స్. ఓకే. సో డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి. వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్టాండప్ కాల్, బికాజ్ ఎవ్రీ వన్ జస్ట్ అందరు టీంలో ఉన్న వాళ్ళందరూ లైక్ దే విల్ గో టు ద బోర్డ్, లైక్ కాన్బాన్ బోర్డ్ ఉంటుంది. విల్ డిస్కస్ వాట్ ఈస్ కాన్బాన్ బోర్డ్. ఓకే. సో కాన్బాన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళేసి ఆర్ స్క్రమ్ బోర్డ్ ఉంటుంది. ఓకే. స్క్రమ్ బోర్డ్ దగ్గర దే విల్ స్టాండ్ అప్ అండ్ దే విల్ డిస్కస్ ఆల్ ది టాస్క్ వాట్ దే నీడ్ టు డూ అండ్ వాట్ దే హ్యావ్ డన్ అనేది. ఓకే. సో దాన్ని కూడా లీడ్ చేసేది స్క్రమ్ మాస్టరే. ఓకే. సో హీ ఈజ్ ద వన్ హూ కీప్స్ టీమ్ని గోల్స్కి ఆబ్జెక్టివ్స్కి ఆల్వేస్ హీ పుషెస్. ఓకే. సో గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నా కానీ, సో హీ ఈజ్ ద వన్ హూ పుషెస్ టీమ్. సో హీ ఆల్వేస్ గైడ్స్ దెమ్. ఓకే. సో ఆ పర్టిక్యులర్ గోల్ని ఎలా అచీవ్ చేయాలి అనేది, ఓకే, ఎలా స్ప్రింట్లో ఎలా ఉండాలనేది తనే గైడ్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో హీ ఈజ్ ద స్క్రమ్ మాస్టర్. ఓకే. సో ప్రతి గోల్ని హీ విల్ ట్రాక్. ఓకే. సో హీ విల్ ట్రాక్ ద టైం. ఓకే. సో ట్రాక్ ద టైం ఇన్ ద సెన్స్ లైక్ ఈ గోల్ ఎప్పుడు ఫినిష్ అవ్వాలి, మనకి ఇంకా ఎంత టైం ఉంది, ఈ స్ప్రింట్లో ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది, ఫినిష్ అవుతుందా లేదా, ఆర్ ఇట్ విల్ గో టు బ్యాక్లాగ్ అనేది తనే చూస్తాడు. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ద స్క్రమ్ మాస్టర్. ఓకే. సో అగైన్ స్క్రమ్ మాస్టర్ అంటే మనకి జనరల్గా హీ ఈజ్ నాట్ అ ట్రెడిషనల్ టీమ్ లీడ్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. లైక్ ఐ సెడ్, హీ కెన్ ఎనీ వన్, లైక్ తను ఎవరైనా అవ్వచ్చు హూ హ్యావ్ ద స్క్రమ్ నాలెడ్జ్. ఈవెన్ హీ కెన్ బి ఏ టీమ్ లీడ్ ఆర్ ఈవెన్ హీ కెన్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ లైక్ మీ టీమ్ లీడే స్క్రమ్ అవ్వాలి లేకపోతే మీ ప్రాజెక్ట్ మేనేజర్ స్క్రమ్ మాస్టర్ అవ్వాలని మ్యాండేటరీ లేదు, బట్ వాళ్ళు కూడా అవ్వచ్చు ఇఫ్ దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ ద స్క్రమ్. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ రోల్. ఓకే. సో హీ ఆల్సో వర్క్స్ క్లోజ్లీ విత్ ద ప్రోడక్ట్ ఓనర్. ఓకే. సో ఎవరైతే ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడో, ఓకే, ఆ ప్రోడక్ట్ ఓనర్తో క్లోజ్గా వర్క్ చేసేది మాత్రం స్క్రమ్ మాస్టర్. ఓకే. సో హీ గెట్స్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. ఓకే. సో చేంజెస్ ఏమైనా ఉన్నా కానీ, సో he will get them all and he will make sure that it is reaches to the team. Okay. డెలివరీ టీమ్ కానివ్వండి, డెవలప్మెంట్ టీమ్, మీ టీంలో ఎవరున్నా కానీ వాళ్ళకి రీచ్ అవుతుందో లేదో చెక్ చేసేది స్క్రమ్ మాస్టరే అండ్ హీ వర్క్స్ క్లోజ్లీ విత్ ద ప్రోడక్ట్ ఓనర్. ఓకే. సో మనము వర్క్స్ క్లోజ్లీ విత్ ద ప్రోడక్ట్ ఓనర్ అంటున్నాం. సో హూ ఇస్ ప్రోడక్ట్ ఓనర్? ఓకే. సో ప్రోడక్ట్ ఓనర్ ఈజ్ నథింగ్ బట్ హీ ఈస్ ద వన్ హూ ఇస్ ద కస్టమర్.
సో తను కస్టమర్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ స్టేక్ హోల్డర్ అయ్యి ఉండొచ్చు, ఆర్ హీ మైట్ బి రిప్రజెంటింగ్ యువర్ కస్టమర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇన్ బిట్వీన్ మీకు ప్రోడక్ట్ లైక్ కస్టమర్కి మధ్యలో ఉండొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ హీ మైట్ బి యువర్ కస్టమర్, బట్ ఎంటైర్లీ హీ రిప్రజెంట్స్ ద బిజినెస్. ఓకే, సో ఏదైతే బిజినెస్ మనం డెలివరీ చేస్తున్నామో, మనం ప్రోడక్ట్ ఏ బిజినెస్కి అయితే చేస్తున్నామో, ఓకే, హీ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ బిజినెస్. ఓకే, so he might be a customer, or he might be representing your customer, and he might be a stakeholder also. Okay, so మీకు ఏదైనా కానీ కస్టమర్ సెంట్రిక్ ఇప్పుడు ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మొత్తం డిఫైన్ చేసేది మీకు ప్రోడక్ట్ ఓనరే ఉంటాడు. ఓకే, నా ప్రోడక్ట్ ఇలా ఉండాలి, నా ప్రోడక్ట్ ఇలా రావాలి. ఓకే, సో నా అవుట్కమ్ ఇలా ఉండాలి, నా ఎండ్ కన్జ్యూమర్కి నేను ఈ విధంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నా ప్రోడక్ట్ ఇలా ఉండాలని మీకు డిజైన్ చేసేది, డిఫైన్ చేసేది మొత్తము ప్రోడక్ట్ ఓనరే ఉంటాడు. ఓకే, సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్ అన్నీ ప్రోడక్ట్ ఓనర్ దగ్గరే ఉంటాయి. ఓకే, అండ్ హీ కెన్ ఆల్సో ప్రయారిటైజ్, లైక్ మనకి ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా టాస్క్ ప్రయారిటైజ్ చేయాలి అనుకుంటే హీ కెన్ ప్రయారిటైజ్ ద టాస్క్ అండ్ హీ కెన్ గివ్ ఇట్ టు ద టీమ్. ఓకే, సో దట్ హీ కెన్ కాంటాక్ట్ అవర్ స్క్రమ్ మాస్టర్. ఓకే, అండ్ అతను ఆ స్క్రమ్ మాస్టర్తో ఈ టాస్క్స్ ఆర్ ప్రయారిటైజేషన్ గురించి మనకు చెప్పడానికి చెప్పొచ్చు, లైక్ హీ ఈజ్ ద ప్రోడక్ట్ ఓనర్ కాబట్టి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ప్రతి స్క్రమ్కి, ఓకే, సో ఒక స్క్రమ్ టీమ్కి ఒక ప్రోడక్ట్ ఓనరే ఉంటాడు. ఓకే, వీ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ ప్రోడక్ట్ ఓనర్స్. ఓకే, సో మీ కన్జ్యూమర్ సైడ్ ఆర్ కస్టమర్ సైడ్ మీకు ఎక్కువ మంది ఉన్నా కానీ, ఓకే, ఓనర్స్ ఎక్కువ మంది ఉన్నా కానీ, ఓకే, దే విల్ రిప్రజెంట్ ఓన్లీ వన్ పర్సన్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఓనర్. ఓకే, సో ప్రోడక్ట్ ఓనర్ ఒక్కరికంటే ఎక్కువగా ఉండొద్దు. ఓకే, ఒక్క స్క్రమ్ టీమ్కి ఒకటే ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు. ఓకే, బట్ ఈ ప్రోడక్ట్ ఓనర్ ఎన్ని స్క్రమ్స్కైనా ప్రోడక్ట్ ఓనర్ ఉండొచ్చు. ఓకే, ఒక్క స్క్రమ్కి ఒకటే ప్రోడక్ట్ ఓనర్, కానీ ఇప్పుడు నాకు ఒక 3-4 స్క్రమ్ టీమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ అన్నిటికీ ఒకటే ప్రోడక్ట్ ఓనర్ ఉండొచ్చు. ఓకే, అక్కడ రిస్ట్రిక్షన్ లేదు, బట్ వన్ స్క్రమ్ టీమ్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఓనర్. ఓకే, సో లైక్ హీ విల్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ అనమాట, లైక్ బిట్వీన్ మన టీమ్కి స్టేక్ హోల్డర్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్టివ్గా ఉంటాడు ప్రోడక్ట్ ఓనర్ అనే అతను, ఆర్ ఎల్స్ లైక్ ఐ సెడ్ హీ మైట్ బీ ఏ కస్టమర్ ఆల్సో. ఓకే, సో అండ్ మీకు ఇంకోటి ఏంటంటే స్క్రమ్ మాస్టర్ అండ్ ప్రోడక్ట్ ఓనర్ ఒక్కరు ఉండకూడదు. ఓకే, సో ఇది మ్యాండేటరీ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు చాలా చిన్న ఆర్గనైజేషన్ అనుకోండి, లేదు నా స్టార్టప్ కంపెనీ, లేదు నేను స్క్రమ్ ఫ్రేమ్వర్క్ వాడదాం అనుకున్నాను అనుకోండి, నేను ప్రోడక్ట్ ఓనర్ అయ్యి ఉండొచ్చు, నేనే స్క్రమ్ మాస్టర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, బట్ ఇన్ ద బిగ్గర్ సినారియో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో మేజర్గా, ఓకే, సో మీకు స్కోప్ కానివ్వండి, మీకు ప్రాజెక్ట్ స్కోప్ కానివ్వండి, ఓకే, స్కెడ్యూల్స్ కానివ్వండి, ఓకే, ప్రయారిటీస్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్ కానివ్వండి, ఇదంతా మనకి ప్రోడక్ట్ ఓనరే చూసుకుంటాడు. ఓకే, సో ప్రోడక్ట్ ఓనర్ ఈజ్ ద వన్ హూ prioritizes scope, funding and schedule. Okay, so that is the major thing. And next వచ్చేసి delivery team. So delivery team or development team. Okay, so they are the one who are responsible for delivering the product. Okay, so ఏదైతే ప్రోడక్ట్ మనం ఇప్పుడు ఇంతసేపు ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నామో ఆ ప్రోడక్ట్ డెలివరీ మాత్రం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. ఓకే, జనరల్గా మనకి ఎవరెవరు ఉంటారు ప్రోడక్ట్ టీంలో, డెలివరీ టీంలో అంటే అనలిస్ట్స్ ఉండొచ్చు, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, డెవలపర్ టీమ్స్, టెస్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఓకే, ఆపరేషన్ టీమ్స్, ఓకే, వీళ్ళందరూ ఉండొచ్చు మనకి. ఓకే, సో ఈ టీంలో ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో మేబీ 10 members or 15 members. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్, డిపెండ్స్ ఆన్ ద స్ట్రక్చర్. ఓకే, సో జనరల్గా అయితే 3 to 9 అంటాం మనము. ఓకే, బట్ ఇట్ మైట్ బి ఎనీ నెంబర్. ఓకే, సో దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దట్ నెంబర్. ఓకే, అండ్ ఆల్సో డెలివరీ టీమ్ ఈస్ లైక్ ఐ సెడ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్. ఓకే, సో దే నో వాట్ టు డూ, దే నో వాట్ ద డైలీ జాబ్స్ ఆర్. ఓకే, సో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏందనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మేజర్గా వచ్చేసి స్క్రమ్ మాస్టర్, మనం స్క్రమ్ ఇది అజైల్ స్క్రమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సో లైక్ ఐ సెడ్, ఓకే, హీ ఎన్ష్యూర్స్ ఎవ్రీథింగ్, లైక్ హీ కనెక్ట్స్ విత్ ద ప్రోడక్ట్ ఓనర్. ఓకే, ప్రోడక్ట్ ఓనర్తో కనెక్ట్ అయ్యి, ఓకే, హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్, లైక్ మనకి ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్ ఏమున్నాయి అన్నీ మేనేజ్ చేసేది మనకి స్క్రమ్ మాస్టరే. ఓకే, సో హీ ఈజ్ ద వన్ హూ హెల్ప్స్ స్క్రమ్ టీమ్ టు అండర్స్టాండ్ ద నీడ్స్. ఓకే, అండ్ మనకి కాన్స్టెంట్గా మనకి
ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్ ఏమున్నాయో ఆ బ్యాక్లాగ్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి ట్రై చేసేది స్క్రమ్ మాస్టరే. ఓకే, బై ఇంటరాక్టింగ్ విత్ ద డెలివరీ టీమ్. ఓకే, అండ్ హీ ఈస్ ద వన్ హూ ఫెసిలిటేట్స్ స్క్రమ్ ఈవెంట్స్. ఓకే, సో స్క్రమ్ ఈవెంట్స్ అన్ని స్క్రమ్ మాస్టర్ చేతిలోనే ఉంటాయి. ఓకే, అండ్ హౌ వీ సపోర్ట్స్ డెలివరీ టీమ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఓకే, సో హీ ఈస్ ద వన్ హూ కోచెస్ దెమ్ అండ్ హీ ఈస్ ద వన్ హూ రిమూవ్స్ ఆల్ ద అబ్స్టకల్స్ అండ్ హీ ఈస్ ద వన్ హూ ఫెసిలిటేట్స్ ద స్క్రమ్. ఓకే, సో అసలు స్క్రమ్ మాస్టర్ ఆర్గనైజేషన్కి ఎలా యూజ్ అవుతాడంటే లైక్ హీ ఈస్ ద వన్ హూ విల్ బి లీడింగ్ అండ్ కోచింగ్ ది ఆర్గనైజేషన్స్ లైక్ స్క్రమ్ని ఎలా అడాప్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రమ్ సర్టిఫికేషన్ చేసారు అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఆర్గనైజేషన్లో స్క్రమ్ లేదనుకోండి. ఓకే, సో యూ ఆర్ ద వన్ హూ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ leading and you will be the responsible for coaching the organization to adapt the scrum. Okay, సో ఈ ప్లానింగ్ స్క్రమ్ అడాప్షన్ ఎలా చేయాలి, ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఆర్గనైజేషన్లో. ఓకే, అండ్ మీరు ఎంప్లాయీస్కి కూడా యూ కెన్ గివ్ ద నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లైక్ ఎలా మనం స్క్రమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు మన ప్రాజెక్ట్లో అనేది. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ వర్క్ విత్ ద అదర్ స్క్రమ్ మాస్టర్స్ హూ ఆల్రెడీ దేర్ and you can efficiently work with them and you can efficiently improve whatever the deliverables you are already giving. మీకు ఏదైనా డెలివరీస్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మీరు ఇలా చెక్ చేసి లైక్ యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ రోల్ ఆఫ్ ద స్క్రమ్ మాస్టర్. ఓకే, సో జనరల్గా మనకి స్క్రమ్ లైక్ ఏమేమి ఉంటుంది స్క్రమ్లో అంటే, సో జనరల్గా మనకి స్క్రమ్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, సో what is the main thing of the scrum planning. Okay, స్క్రమ్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, సో స్క్రమ్ ప్లానింగ్లో ఏముంటుంది మేజర్గా అంటే, స్క్రమ్ ప్లానింగ్లో మేజర్గా ఉండేది స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, సో స్ప్రింట్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎన్ని డేస్ లైక్ హౌ మెనీ వీక్స్ వీ కెన్ హ్యావ్ దిస్ స్ప్రింట్. ఓకే, అండ్ మనం ఏం డెలివర్ చేస్తున్నాము. ఓకే, అండ్ అప్కమింగ్ స్ప్రింట్లో మనం ఏం డెలివర్ చేయాలి. ఓకే, స్ప్రింట్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఓకే, సో హౌ మెనీ వీక్స్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ స్ప్రింట్ అండ్ వాట్ ఐఎమ్ డెలివరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఐఎమ్ డెలివరింగ్ అండ్ వాట్ వీ కెన్ హ్యావ్ ఇన్ ద నెక్స్ట్ స్ప్రింట్. ఓకే, నెక్స్ట్ స్ప్రింట్లో కూడా మనము ఏమి చేయొచ్చు. ఓకే, మనకి నెక్స్ట్ టాస్క్ ఏమి చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ స్ప్రింట్లో అనేది కూడా మనకి స్ప్రింట్ ప్లానింగ్లో ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఎలా మనము ఈ డెలివరీని అచీవ్ చేయొచ్చు. ఓకే, హౌ వీ కెన్ ఇంక్రిమెంట్ దిస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ని నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, స్కేల్ అప్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్ప్రింట్లో నేను 2 సర్వర్స్తో ప్రోడక్ట్ రెడీ చేస్తాను. దెన్ ఐ విల్ ప్లాన్ లైక్ ఇన్ ద నెక్స్ట్ స్ప్రింట్ వీ విల్ మేక్ ఇట్ 4. ఓకే, సో ఇదంతా మనము స్ప్రింట్ ప్లానింగ్లోనే చేస్తాం అనమాట. ఓకే, సో హౌ వీ గోనా deliver or how we gonna increment like whatever we are doing. Okay, how we can achieve అనేది. Okay, so that is the major thing in the sprint planning. Okay, so sprint goal కూడా అంతే లైక్ sprint goal is nothing but ఓకే డెలివరీ టీమ్ మనకి ఏంటంటే మన స్క్రమ్ మాస్టర్తో ఓకే సో హౌ వీ కెన్ అకంప్లిష్ దట్ స్ప్రింట్ గోల్ అనేది దే విల్ డిసైడ్. ఓకే, సో స్ప్రింట్ ప్లానింగ్ అండ్ స్ప్రింట్ గోల్స్. ఓకే, సో స్ప్రింట్ గోల్స్ ఎవరు డిసైడ్ చేయాలి మేజర్గా మనకి డెలివరీ టీమ్స్లో మనం ఎవరైతే ఉంటారో. ఓకే, సో వాళ్ళు మనకు స్ప్రింట్ని ఎంత ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది దే కెన్ డిస్కస్ విత్ ద స్క్రమ్ మాస్టర్ అండ్ దే కెన్ ఆస్క్ ఫర్ ద టైమ్ లైక్ దే కెన్ టైమ్ లైన్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేసి ఆ గోల్ని ఎప్పటి వరకు మనం క్రియేట్ చేయొచ్చు అనేది మనము స్ప్రింట్లో చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ది స్ప్రింట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము స్క్రమ్ ఆర్టిఫాక్ట్ చూద్దాం. ఓకే, సో జనరల్గా మనకి యూజర్ స్టోరీస్ అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ మనకి రెగ్యులర్గా వినిపించే వర్డ్. ఓకే, యూజర్ స్టోరీస్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఎ టాస్క్. ఓకే, సో మీరు ఏదైతే టాస్క్ పైన పని చేస్తున్నారో ఆ టాస్క్ని మనం యూజర్ స్టోరీస్ అంటాం. ఓకే, సో వాట్ ఎవర్ ద టాస్క్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద స్ప్రింట్, ఆ స్ప్రింట్లో ఓకే మీరు ఏదైతే వర్క్ పైన పని చేస్తున్నారో దాని టాస్క్ అంటాము. జనరల్గా మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి, జీరా టూల్స్లో యూజ్ చేయొచ్చు. ఓకే, కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్లో మనము జనరల్గా యూజర్ స్టోరీస్ అన్ని రాయొచ్చు. ఓకే, సో ఎలా ఉంటుందంటే యూజర్ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న యూజర్ స్టోరీ ఎలా ఉంటుందంటే క్రియేట్ ఏ యూఐ ఫర్ కస్టమర్. ఓకే, సో దట్ ఈజీ టు వ్యూ డాష్బోర్డ్. ఓకే, ఇట్లా సింపుల్గా నేను ఒక
టాస్క్ ఓకే ఒక యూజర్ స్టోరీ రాసేసి ఏం చేస్తారంటే జనరల్గా ఈ యూజర్ స్టోరీస్ని ఈ పెద్ద ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో పిన్ చేస్తూ ఉంటారు అనమాట ఓకే సో జనరల్గా చేసేది ఇది దట్ ఈస్ వాట్ ద యూజర్ స్టోరీ ఈస్ ఓకే సో యూజర్ స్టోరీ అంటే లైక్ ఇట్ ఈస్ అ టాస్క్ ఓకే సో వాట్ ఎవర్ ద టాస్క్ ఓకే వాట్ ఎవర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఓకే సో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని మనం ఒక చిన్న ఫామ్లో రాసి ఓకే ఆ ఫామ్ని మనము బోర్డ్ పైన స్టిక్ చేస్తాం ఓకే సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ యూజర్ స్టోరీ ఆర్ ఎల్స్ మీరు జీరా కూడా యూజ్ చేయొచ్చు ఓకే టూల్స్ కొన్ని ఉన్నాయి ఓకే యూ కెన్ యూజ్ జీరా టూల్ ఫర్ దట్ అండ్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ టూల్స్ వేర్ యూ కెన్ create your user stories okay so that is what the main thing of the user story and ఇంకోటి వచ్చేసి Kanban or scrum board అని ఉంటుంది ఓకే or scrum board ఓకే స్క్రమ్ బోర్డ్ ఏంటంటే జనరల్గా మీకు ఒక వైట్ బోర్డ్లో ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటుందో ఒక వైట్ బోర్డ్లో ఓకే సో విజువలైజేషన్ కోసం అన్నట్టు ఓకే సో యూ కెన్ సే ఇట్ యాజ్ విజువల్ రిప్రజెంటేషన్ ఓకే సో మీకు ఒక వైట్ బోర్డ్లో మేము జనరల్గా ఒక 4 కాలమ్స్ని క్రియేట్ చేస్తాం ఓకే టు డూ ఆర్ డూయింగ్ క్యూఏ డన్ ఓకే సో ఇట్లా మనం ఒక 4 కాలమ్స్ని క్రియేట్ చేసేసి ఓకే సో నా టు డూ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి ఓకే సో ఈ టు డూ లిస్ట్లో నేను మొత్తం పెడతాను అనమాట ఓకే ఏమేమి టాస్క్ చేయాలి అనేది యూజర్ స్టోరీస్ మొత్తం పెడతాను నేను ఓకే సో వీటిని మనం డూయింగ్లోకి మూవ్ చేస్తున్నప్పుడు ఓకే దెన్ విల్ మూవ్ టు క్యూఏ దెన్ విల్ మూవ్ టు డన్ ఓకే సో ఈ విధంగా మనకి బోర్డ్స్ క్రియేట్ చేస్తాం మనం ఏది మన ఆర్గనైజేషన్స్లో కానీ ఎక్కడ కానివ్వండి దీనికి కూడా మనము ఫిజికల్ బోర్డ్స్ యూజ్ చేయొచ్చు ఆర్ఎల్స్ వీ కెన్ యూజ్ ఆర్ టూల్స్ ఏదైనా టూల్స్ యూజ్ చేయొచ్చు ఓకే బట్ జనరల్గా ఏం చేస్తారంటే మన ఏదైతే టీమ్ కారిడార్ ఉంటుందో ఆ టీమ్ కారిడార్స్లో ఒక వైట్ బోర్డ్ పెట్టేసి ఓకే సో ఈ నోట్ ప్యాడ్స్లో రాసి స్టిక్ చేస్తూ ఉంటారు అనమాట ఓకే సో ఈ టాస్క్ ఇది అనేసి ఓకే సో ఇది ఏమవుతుందంటే మనం ఇలా చేస్తున్నప్పుడు మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది ఓకే సో ఇట్ విల్ గివ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే మనం అందరం ఏంటంటే ప్రాజెక్ట్ని ఈజీగా రివ్యూ చేయొచ్చు ఓకే ఏ స్టేజ్లో ఉందని ఈజీగా రివ్యూ చేయొచ్చు ఓకే అండ్ ఆల్సో వీ కెన్ హ్యావ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ ద సేమ్ పేజ్ ఓకే సో అందరూ ఒకటే ఓకే అందరికి ఒక ఐడియా ఉంటుంది ఓకే ఈ టాస్క్ ఇక్కడ ఉంది ఈ టాస్క్ ఇక్కడ ఉంది ఓకే ఈ టాస్క్ అయిపోయింది ఈ టాస్క్ ఇంకా అవ్వలేదు ఈ టాస్క్ బ్యాక్లాగ్లో ఉందనేసి మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద Kanban బోర్డ్ ఓకే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అ విజువల్ రిప్రజెంటేషన్ ఓకే సో మనకి టూల్స్ ఉన్నాయి దీనికి కూడా ఒకటి మీరు వెళ్ళి ట్రెల్లో అని ఉంటుంది ఓకే సో యూ కెన్ టైప్ దిస్ ఇన్ గూగుల్ ట్రెల్లో అని కొట్టండి ఓకే ఇన్ ట్రెల్లో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బోర్డ్స్ ఓకే అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని చార్ట్స్ ఉంటాయి ఓకే సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ వెలాసిటీ చార్ట్ ఓకే సో వెలాసిటీ చార్ట్ అంటే ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనం ఆల్రెడీ యూజర్ స్టోరీస్ అంటే ఏంటో చూసాం ఓకే నథింగ్ బట్ టాస్క్స్ ఓకే సో నేను ఇప్పుడు ఆ యూజర్ స్టోరీస్ ఎగ్జిక్యూషన్ ఎంత స్పీడ్ ఉందో చెక్ చేయడానికి మనము వెలాసిటీ చార్ట్స్ యూజ్ చేస్తాం అనమాట ఓకే ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 10 యూజర్ స్టోరీస్ చేశాను అనుకోండి ఓకే ఆ 10 యూజర్ స్టోరీస్ని ఓకే యావరేజ్ ఓకే ఆ పర్టికులర్ స్ప్రింట్లో ఓకే ఎంత స్పీడ్గా మనం ఎగ్జిక్యూట్ చేసాం అనేది అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఒక చార్ట్ ఫామ్లో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ డిక్రీజ్ అవ్వచ్చు ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు ఇలా ఇంక్రీజ్ అవ్వచ్చు మళ్ళీ ఒకసారి డిక్రీజ్ అవ్వచ్చు ఇట్లా స్ప్రింట్స్లో ఓకే ఇవి నా స్ప్రింట్స్ ఓకే సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఆర్ఎల్స్ మనము వెలాసిటీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 10 స్ప్రింట్స్ అయినాయి అనుకోండి ఈ 10 స్ప్రింట్స్ని కూడా యావరేజ్ చేసి ఓకే వెలాసిటీ ఓకే ఎగ్జిక్యూషన్ వెలాసిటీ ఎంత ఉంది అనేది మనము చెక్ చేయొచ్చు ఓకే దాన్ని మనం వెలాసిటీ చార్ట్ అంటాం ఓకే సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద వెలాసిటీ చార్ట్ వెలాసిటీ చార్ట్ ఈజ్ నథింగ్ బట్ టు చెక్ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఆఫ్ యువర్ యూజర్ స్టోరీస్ ఓకే మనం ఎంత ఫాస్ట్గా మనము మన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది మనకి వెలాసిటీ చార్ట్లో చూడొచ్చు ఓకే సో ఇంకోటి వచ్చేసి బర్న్ డౌన్ చార్ట్ అని ఉంటుంది ఓకే సో ఇది కూడా లైక్ ఇట్ విల్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ స్టోరీ పాయింట్స్ ఓకే సో ఇట్ ఈస్ ఆల్సో విజువల్ రిప్రజెంటేషన్ అండ్ మనము ఎంత వర్క్ చేసాము ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 40% వర్క్ అయింది ఇంకా 60% రిమైనింగ్ ఉంది అనేది మనం ఈ బర్న్ డౌన్ చార్ట్లో చూస్తాం అనమాట ఓకే సో నథింగ్ బట్ హౌ మచ్ వీ డెలివర్డ్ సో ఫార్ అండ్ వాట్ ఈస్ ద రిమైనింగ్ పార్ట్ ఓకే సో మనం ఇంకా ఎంత డెలివర్ చేయాలి ఎంత డెలివర్ చేసామనేది మనకి బర్న్ డౌన్ చార్ట్లో ఉంటుంది ఓకే సో దిస్ ఈజ్ ద వెలాసిటీ చార్ట్ అండ్ బర్న్ డౌన్ చార్ట్ ఓకే
సో జనరల్ వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ లైక్ జనరల్గా ఏమవుతుంది డైలీ స్క్రమ్ అన్నాం కదా. సో ఇది మేజర్ థింగ్. సో మీరు డైలీ స్క్రమ్ అంటే ఏంటి? ఓకే, సో డైలీ స్క్రమ్ అంటే ఏముండదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టాండప్ కాల్. ఓకే, సో స్క్రమ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఓకే, సో దే విల్ కమ్ అండ్ దే విల్ స్టాండ్ ఎట్ దట్ కాన్బాన్ బోర్డ్. ఓకే, సో అందరు టీమ్ మెంబర్స్ అందరూ అక్కడ నించుంటారు. ఓకే, దెన్ దే విల్ టాక్ అబౌట్ దేర్ టాస్క్. ఓకే, ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట, అందరు ఇన్ సింక్లో ఉన్నారా లేదా అదే ట్రాక్ చేస్తూ ఉంటారు. లైక్ ఇట్ విల్ బి అరౌండ్ 15 minutes ఉంటుంది మోస్ట్లీ కాల్ అందరికీ కలిపి. ఓకే, సో ద మేజర్ క్వశ్చన్స్ వాట్ దే ఆస్క్ ఈస్ వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న నువ్వు ఏం పని చేసినావు. ఓకే, అండ్ ఈరోజు ఏం చేస్తున్నావు. ఓకే, వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ టుడే, అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ 3 questions దే విల్ ఆస్క్ ఇన్ ది స్టాండప్ కాల్. ఓకే, సో స్క్రమ్ మాస్టర్ జనరల్గా ప్రతి ఒక్కరిని టీంలో ఉన్న వాళ్ళందరినీ ఓకే హీ విల్ ఆస్క్ వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూఆర్ వర్కింగ్ ఆన్, అండ్ మీకు ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఏమి ఇష్యూస్ ఉన్నాయి అనేది మీకు జనరల్గా స్క్రమ్ మాస్టర్ మీకు అడుగుతాడనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద డైలీ స్క్రమ్ ఇస్. ఓకే, దీంట్లో మీ ప్రోడక్ట్ ఓనర్ ఉండడు అండ్ ఎనీ అదర్ టీమ్ మెంబర్స్ ఎవరు ఉండరు. ఓకే, ఓన్లీ స్క్రమ్ మాస్టర్ అండ్ యువర్ టీమ్, దట్ ఈస్ డెలివరీ టీమ్ ఆర్ డెవలప్మెంట్ టీమ్. ఓకే, స్క్రమ్ మాస్టర్లు, డెలివరీ టీము, డెవలప్మెంట్ టీమ్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది థింగ్ ఈస్. ఓకే, సో దిస్ ఈస్ ద కంక్లూజన్. ఓకే, సో this is what happens in this scrum and why companies are adapting this అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేసి ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ కంపెనీస్ ఆర్ అక్వైరింగ్ ఇంప్లిమెంటింగ్ అనొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ వై ది కంపెనీస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ స్క్రమ్. ఓకే, సో దట్ దే కెన్ డెలివర్ ది ప్రోడక్ట్ వెరీ ఫాస్ట్లీ, చాలా ఫాస్ట్గా ప్రోడక్ట్ని డెలివర్ చేసేయచ్చు అండ్ దే కెన్ హ్యావ్ చెక్ ఆన్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. లైక్ ఐ సైడ్, లైక్ మనకు వాటర్ ఫాల్ మెథడ్లో డెవలపర్ ఏం చేస్తున్నాడో తెలియదు, టెస్టర్ ఏం చేస్తున్నాడో తెలియదు, అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ ఏ పాయింట్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, వేరే మీకు స్క్రమ్ ఇంప్లిమెంట్ చేస్తే యూ నో ఎవ్రీథింగ్, లైక్ ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఆల్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ అడాప్టింగ్ దిస్. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద జాబ్స్ అబౌట్ స్క్రమ్ మాస్టర్, లైక్ స్క్రమ్ మాస్టర్ అయితే నాకు జాబ్స్ వస్తాయా లేదా అంటే దేర్ ఈజ్ అ హ్యూజ్ డిమాండ్. లైక్ మీకు ఇప్పటికైనా మీరు గూగుల్లో కానీ లింక్డ్ఇన్లోకి వెళ్ళి Indeed.com, నౌకరీ ఎక్కడైనా చెక్ చేయొచ్చు. స్క్రమ్ మాస్టర్స్కి ఆర్ ద స్క్రమ్ సర్టిఫైడ్ వాళ్ళకి చాలా చాలా ఓపెనింగ్స్ ఉంటాయి ఎప్పుడైనా మార్కెట్లో. ఓకే, సో బికాస్ దిస్ ఈస్ ద రన్నింగ్ థింగ్ కంటిన్యూస్గా అండ్ ఇట్స్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ. లైక్ ఐ సెడ్, మీకు ఏ డొమైన్లో అయినా మీరు స్క్రమ్ మాస్టర్గా పనిచేయచ్చు. ఓకే, సో హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ స్క్రమ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్స్ అండ్ మీకు స్క్రమ్ అంటే ఏంటో తెలియదు బట్ యు ఆర్ అటెండింగ్ ది స్క్రమ్స్. ఓకే, లైక్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ జనరల్గా వచ్చేసి లైక్ దే విల్ స్టాండ్ ఇన్ ది స్టాండప్ కాల్స్ బట్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు ఈ యూజర్ స్టోరీస్ అంటే ఏంటి, స్ప్రింట్స్ ఏంటి, ఓకే, అండ్ ఈ స్క్రమ్ మాస్టర్ ఎవరు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఎందుకు నుంచాం ఈ 15 minutes కాల్లో. ఓకే, బట్ they also get a clear picture after seeing this video. I hope you guys have enjoyed this video and keep watching us. Don't forget to subscribe చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్, న్యూ వీడియోస్, కొత్త టెక్నాలజీస్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హు హ్యావ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ us. Thank you very much. Bye.